నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈ రోజు సెప్టెంబర్ 6వ తారీఖున రేపు 7వ తారీఖు సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా ఇవ్వటం లేదు. ఈ రోజు మధ్యాహ్నము భక్తులందరికీ కూడా రేపు చంద్రగ్రహణం కాబట్టి సర్వదర్శనం టోకెన్లు ఇవ్వటం లేదు. డైరెక్ట్గా తిరుమల కొండపైన ఫ్రీ లైన్లోకి వెళ్ళండి అని ఇక్కడ మనకు కౌంటర్లలో అనౌన్స్మెంట్ కింద మన టీటీడీ యాజమాన్యం స్టాఫ్ అయితే చెప్పడం జరిగిందండి. మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఈ రోజు రేపటికి సంబంధించిన ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇవ్వలేదు. రేపు చంద్రగ్రహణం కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి 8వ తారీఖున తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఆలయం మూసివేయటం జరుగుతుంది. దీని కారణంగా ఈ రోజు రేపటి సంబంధించి ఎటువంటి టికెట్లు ఇవ్వలేదు. డైరెక్ట్గా ఫ్రీ లైన్లోకి వెళ్ళిపోమని వారైతే చెప్పడం జరిగింది. తిరిగి సోమవారము ఉదయం 6 గంటలకు ఉచిత సర్వదర్శనం ద్వారా భక్తులందరూ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు రేపు ఎటువంటి డైరెక్ట్ ఫ్రీ లైన్లు కూడా ఇప్పుడు కాసేపటి క్రితం అయితే పంపించడం ఆపేశారు. ఇప్పటిదాకా ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారందరూ రేపు మధ్యాహ్నం 3 కల్లా అందరూ దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తారు. ఎటువంటి ఫ్రీ లైన్లో కూడా పంపట్లేదు. సర్వదర్శనం టికెట్లు ఇవ్వట్లేదు. ప్రస్తుతం అయితే సాయంత్రం నుంచి ఫ్రీ లైన్లో కూడా పంపట్లేదు. ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నారో వారు మాత్రమే దర్శనం చేసుకుంటారు. తిరిగి సోమవారం 8వ తారీఖున ఉదయం 6 నుంచి అన్ని దర్శనాలు ఓపెన్ అవుతాయి. 8వ తారీఖున మీకు విఐపి బ్రేక్ దర్శనం ద్వారా కూడా మధ్యాహ్నము నుంచి అన్ని సేవలు అన్ని పునఃప్రారంభం అయిపోతాయండి. రేపు 7వ తారీఖున మటుకు మీకు మధ్యాహ్నం 1 గంటలకి ఆఫ్లైన్ ద్వారా విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు ఉన్నవారు దర్శనం చేసుకుంటారు. అలాగే రేపు ఎటువంటి సర్వదర్శనం కానీ ఫ్రీ దర్శనం కానీ ఏది అసలే ఉండదు. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకుంటారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవడమే కాకుండా అందరికీ కూడా మీరు షేర్ చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.